హాయ్ ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మనం రోజు 5 మినిట్స్ క్యాండిల్ యెస్టర్డే క్లోజింగ్ ప్రైస్ బేస్ చేసుకొని ట్రేడ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటిది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ప్రతిరోజు దీని గురించి మనం చెప్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడైనా సరే మనం ఒక స్ట్రాటజీని ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో కనుక ప్లే చేయగలిగితే మనం సక్సెస్ అవడానికి చాలా అంటే చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మనం యాస్టీస్గానే ఇక ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. అలాగే నేను చెప్పేది ఇది అయిపోయినటువంటి చార్ట్ మాత్రమే. ఈరోజు అయిపోయినటువంటి చార్ట్. సో, మీరు అయిపోయిన చార్ట్‌ని అనాలిసిస్ చేస్తున్నారు అట్లా అని అనుకోవద్దు. మనం స్ట్రాటజీ ఆల్రెడీ చెప్పాము. దానికి కొన్ని కండిషన్స్ కూడా చెప్పాము. కావాలంటే మీరు పాత వీడియోస్ చూసుకోవచ్చు. దాని ప్రకారం మనం ట్రేడ్ అనేటువంటి దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యెస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటిది 5 మినిట్స్ పెట్టుకోవాలి. ఆ 5 మినిట్స్‌లో యెస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఎక్కడుంది? చూడండి, యెస్టర్డే క్లోజింగ్ ప్రైస్ దగ్గరికి పైకి ఇట్లా ఏడకి వచ్చింది కానీ దీన్ని క్రాస్ అయ్యి కింద పడలేకపోయింది. అంటే మంచి సపోర్ట్‌గా పనిచేస్తున్నట్టే కదా ఈ లైను. ఓకే. సో, ఇది ఒక పాయింట్. తర్వాత రెండవ పాయింట్. మనం 1, 2, 3 3 క్యాండిల్స్ ఫార్మ్ అయిన దాకా మనం వెయిట్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఆ తర్వాత క్యాండిల్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీని ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో, మీరు రెగ్యులర్‌గా గనుక మన వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతది. ఇక్కడ మనం 3 క్యాండిల్స్ అయిన తర్వాత మనకి ఎంట్రీ ఏమి రాలా. దీన్ని టచ్ చేయడానికి బాగా టైం పడుతుంది కాబట్టి మనకి కొంచెం దురద ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే మనం ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో, ఎంట్రీ తీసుకోవాలనుకున్నప్పుడు పివోట్ పాయింట్స్‌ని పెట్టమని చెప్పాను. 1, 2, 3 తర్వాత ఇక్కడ గనక రిజెక్షన్ వస్తేనేమన్నా మనం సెల్ చేస్తాం. సెల్ చేసాం ఈ పాయింట్ వరకు ప్రాఫిట్ అనేటువంటిది. లేదనుకోండి, ఈ లైన్ దాకా వచ్చింది. ఈ లైన్ దాకా వచ్చి బుల్లిష్ క్యాండిల్ ఏదేసింది? ఇదే కదా ఏసింది. కాబట్టి దీని అబోవ్ మనం ఎంట్రీ అనేటువంటిది ప్లాన్ చేస్తాం. ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది ప్లాన్ చేస్తాం. ఇదిగోండి రెడ్ లైన్ పెట్టాను. ఎంట్రీ అనేటువంటిది ఈ లైన్ పైన మనం ఎంట్రీ కొడతాము. ఇక్కడ ఇది ఎంట్రీ ప్రైసు, ఇదేమన్నా స్టాప్ లాస్. సో, ఇది ఎంట్రీని తీసుకొని పైకి వెళ్ళిపోయింది. 1:2, 1:3 అట్లా వెళ్ళిపోయింది అనమాట. మనం లాంగ్ రైడ్ కూడా చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఒక స్ట్రాటజీని మీరు నమ్ముకొని, నేను ఇదే ఫాలో అవ్వమని చెప్పడం లేదు. బట్ దీన్ని నమ్ముకొని మీరు గనక ముందుకు సాగిపోతే అద్భుతమైన విజయాలు పొందవచ్చు. అలాగే ఇది వచ్చేసేసి మన ఆల్గో ఒకదాన్ని డిజైన్ చేసాము. అందరికి ఇస్తున్నాము. దాదాపు ఇప్పటికి 45 మందికి ఇచ్చాము. 45 మెంబర్స్‌కి ఇచ్చాము. మరి వాళ్ళు ట్రయల్స్ అనేటువంటిది వేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి అంటే నేను ఎన్ని గంటలు రన్ చేశాను? 8 అవర్స్ రన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ 8 అవర్స్‌లో మనకి ఎంత రిటర్న్స్ ఇచ్చింది? $270. అంటే 2.77 అంటే $3 దాకా. అంటే దాదాపుగా రూ. 250 ఇచ్చింది. మినిమమ్ ఎంతో కొంత ఇస్తుంది కదా! కాబట్టి మీరు దీన్ని ఎవరైనా ఫ్రీ బాట్ కావాలంటే ఓ 50 ఇంకా 12 రోజులు ఈ ట్రయల్ వెర్షన్ అనేది ఉంది. ఆ తర్వాత రియల్ మనీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ట్రయల్ వెర్షన్ ఎవరైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో వ్యాంటేసి రిఫరల్ లింక్ ఇస్తున్నాను. అలాగే నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. దానికి హాయ్ పెట్టండి. దాన్ని మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా పంపిస్తాను. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.